హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూపల్లి కృష్ణారావు గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. గుడ్ న్యూస్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఇటు టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్ఐపీసీ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిసెంబర్ 10 నుంచి ఈ యొక్క ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ పీడిఎఫ్స్ ఇస్తాము. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నిరుపేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చండి, గుడ్ న్యూస్ ఏంటిదంటే వచ్చే ఏడాదిలో, కొత్త ఏడాదిలో మనకు 2026లో 40,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ చూడొచ్చు, 6 నెలల్లో మరో 6 నెలల్లో భర్తీకి సర్కారు ప్రణాళికలు చేస్తుందనేసి, 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు టార్గెట్ చేసుకొనేసి ఉన్నారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పటికే 61,379 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చాము అనేసి, మిగతా సంబంధించినటువంటి 8,632 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులు అవి భర్తీలో ఉన్నాయనేసి, తుది దశలో ఉన్నాయనేసి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే, ఈ 6 నెలల్లో సంబంధించినటువంటి మరి జాబ్ క్యాలెండర్ అనేది వార్షిక జాబ్ క్యాలెండర్గా ఉండబోతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో వార్షిక జాబ్ క్యాలెండర్ అంటే ఏంటిదంటే, ప్రతి ఇయర్ మరి ఏదైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలన్నీ కూడా సత్వరమే భర్తీ చేసే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారండి. సో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈ ప్రభుత్వము ఒక భారీ ఎత్తున ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రణాళికలను రచిస్తుందండి. సో ఇప్పటికే 61,000 ఉద్యోగాలను భర్తీ చేశాము. మిగతా సంబంధించినటువంటి 40,000 ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నామనేసి కూడా ఇక్కడ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు చెనాగకోరట ప్రాజెక్టులో భాగంగా అక్కడ ప్రారంభించారు కదా. సో ఆ భాగంగా ఇక్కడ మాట్లాడడం జరిగిందండి. కాంగ్రెస్ 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిందనేసి చెప్పడం జరిగిందండి. సో మొత్తానికైతే అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఇటు ఏపీపీఎస్సీ అయినా సరే, ఈ రెండిట్లో కూడా మరి దాదాపుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. తెలంగాణలో 40,000 ఉద్యోగాలు ఇస్తే ఏపీలో 99,000 ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్స్ వెలువడించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈసారి మాత్రం, ఈ ఇయర్ మాత్రం భారీ నోటిఫికేషన్లతో మీరు ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లను చూడబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్స్కు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మీకు ఒక రక్షణగా మారబోతుంది. సో గతంలో మరి 1 or 2 మార్క్స్తో ఎవరైతే సర్వీస్ను కోల్పోయారో ఈసారి మాత్రం 1కి 2 సార్లు జాగ్రత్త పడండి అండి. సో ఇప్పుడు కనుక నోటిఫికేషన్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ 3 నుంచి 4 ఇయర్స్ వరకు మీకు నోటిఫికేషన్లు రావు. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఇయర్లో ఉద్యోగంతో బయటపడతారండి. సో అందుకోసమే ఇక్కడ మీకోసము ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో గ్రూప్ 1 స్థాయి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ప్రిలిమినరీ స్టేజ్ సంబంధించినటువంటి నుంచి కానిస్టేబుల్ వరకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. అదేవిధంగా విద్యార్థులు కోరారు కాబట్టి పీడిఎఫ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము అండి. సో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వము 17 శాఖల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలనేసి ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది 100% వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అటు ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఇటు టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క కొత్త ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.